తెలంగాణ సంస్కృతికి ప్రాణం లాంటి పండుగ బోనం. బోనం అంటే కేవలం ఒక పూజ కాదు, ఒక నైవేద్యమే కాదు. బోనం అంటే తెలంగాణ ఆత్మగౌరవం. స్త్రీశక్తికి ప్రతిరూపం, ప్రజల ఐక్యతకు చిహ్నం, తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ఇవన్నీ కలగలిపితేనే మన తెలంగాణ బోనాల పండుగ. నమస్తే, బిఎస్కే న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రవీణ్ సల్వాజీ. తెలంగాణ ఆత్మను, పల్లె జీవన సౌందర్యాన్ని, మన సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించే ఈ ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. తెలంగాణ అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం, ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాల్లో అగ్రస్థానంలో నిలిచే పండుగ బోనాలు. బోనాల పండుగకు తెలంగాణ చరిత్రలో విశిష్ట స్థానం ఉంది. ఈ పండుగకు కొన్ని వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉంది. 1813వ సంవత్సరంలో హైదరాబాదులో కలరా మహమ్మారి వీరతాండవం చేసినప్పుడు ప్రజలు కలరా వ్యాధి నుండి రక్షించమని ఉజ్జాయిని మహంకాళ అమ్మవారిని మొక్కుకొని బోనం సమర్పించారు. అప్పుడు అందరూ కష్టం నుండి బయటపడ్డారనే నమ్మకంతో అప్పటి నుండి ప్రతి ఏటా ఆషాఢంలో బోనం సమర్పించడం ఆచారంగా మారింది. భోజనం బోనంగా మారింది. అదే అమ్మకు మన చేతి వంట. ఇందులో కుండ మన శరీరం, అన్నం, పాలు, బెల్లం మన సాత్వికత, మన శుద్ధికి నిదర్శనం. వేపాకులు, దీపం మనకు చెడు దృష్టి నుండి రక్షణ కోరటం. తలపై మోయడం మన అహంకారాన్ని వదిలి అమ్మకు శరణాగతి పలకడం. బోనంకి ఇలా ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఉంది. ప్రజల ఉత్సాహాన్ని రెట్టింపు చేసే డప్పు చప్పుళ్ళు, అమ్మవారి సోదరులుగా వేషధారణలో పోతరాజులు, అమ్మ పూనినట్టు ఆడటంలో శివసత్తులు, గ్రామ నగర వీధులన్నీ జాతరయ్యేలా బోనాల ఊరేగింపులు, ఇవి బోనాల పండుగ ప్రధాన ఆకర్షణలు. బోనాల పండుగలో భాగంగా గ్రామాల్లో నిర్వహించే బోన భోజనం అనేది కేవలం అన్నదానం కాదు, అది భక్తి, ఐక్యత, మానవత్వం, గ్రామీణ జీవన సౌందర్యానికి నిదర్శనం. ప్రతి ఇంటి మహిళ పసుపు కుంకుమతో అలంకరించిన బోనాన్ని తలపై మోసుకొని అమ్మవారికి సమర్పిస్తుంది. దేవతకు నైవేద్యం సమర్పించిన తర్వాత గ్రామ ప్రజలందరూ ఒక చోట చేరి కలిసి భోజనం చేయడం అనే శతాబ్దాలుగా వస్తున్న పవిత్రమైనటువంటి సాంప్రదాయం. కులం, మతం, ఆర్థిక స్థితి అనే తేడాలు లేకుండా అందరూ ఒక వరుసలో కూర్చొని భోజనం చేస్తారు. ఈ దృశ్యం మన భారతీయ సంస్కృతిలోని సమానత్వ భావనకు అద్దం పడుతుంది. గ్రామాల్లో బోనాల సందర్భంగా డప్పుల మూతలు, ఒగ్గు కథలు, పోతరాజుల నృత్యాలు, జానపద గీతాలు, మహిళల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ కళారూపాలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, జీవన విలువలను తరతరాలుగా అందించే సజీవ వారసత్వం. ఈ పండుగలో మహిళల పాత్ర ప్రత్యేకం. బోనాన్ని మోసే మహిళ కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు, ఆమె కుటుంబానికి, గ్రామానికి, సంస్కృతికి ప్రతినిధి. ఆమె చేతుల్లో ఉన్న బోనం అమ్మవారికి సమర్పించే ప్రేమ, విశ్వాసం, కృతజ్ఞతలకు ప్రతీక. పోతరాజు గురించి చెప్పకుండా బోనాల పండుగ పూర్తి కాదు. పోతరాజు గ్రామ రక్షకుడుగా భావించబడతాడు. డప్పుల శబ్దాలకు అనుగుణంగా ఆయన చేసే నృత్యం ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. చెడును దూరం చేసి మంచిని ఆహ్వానించే ప్రతీకగా ఆయనను భావిస్తారు. నేడు ప్రపంచం భారతీయ సంస్కృతి వైపు చూస్తోంది. అలాంటి సమయంలో తెలంగాణ బోనాల పండుగ, బోన భోజనం వంటి గొప్ప సాంప్రదాయాలు మన రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తున్నాయి. ఇది మన గర్వకారణం. తెలంగాణ నేల రైతు కష్టం, మహిళ భక్తి, యువత సేవాభావం, పెద్దల ఆశీర్వాదం కలిసి బోనాల పండుగను ఒక మహోత్సవంగా తీర్చిదిద్దుతున్నాయి. అందుకే ఈ పండుగ కేవలం ఒక ఆచారం కాదు, ఇది తెలంగాణ ఆత్మ.
మన పల్లెలు వెలగాలి, మన సంస్కృతి నిలవాలి, మన సంప్రదాయాలు చిరస్థాయిగా కొనసాగాలి. బోనం వంటి పవిత్రమైన సంస్కృతిని మనమంతా ప్రేమతో కాపాడుదాం, బాధ్యతగా భవిష్యత్ తరాలకు అందిద్దాం. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఇంటిపై ఉండాలి, ప్రతి గ్రామం సుభిక్షంగా ఉండాలి, రైతు ఆనందంగా ఉండాలి, యువత అభివృద్ధి చెందాలి, మహిళలకు గౌరవం పెరగాలి, సమాజంలో ఐక్యత, సోదరాభావం మరింత బలపడాలి. ఈ ఆకాంక్షతో జై తెలంగాణ, జై తెలంగాణ సంస్కృతి, జై మహంకాళి అమ్మవారు. ధన్యవాదాలు అందరికీ. చూస్తూనే ఉండండి BSK న్యూస్. మరికొత్త విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మీ ప్రవీణ్ సల్వాది. థ్యాంక్ యూ.